వేదికను అలంకరించిన పెద్దలకు మా నందమూరి కుటుంబం తరఫున అందరికీ వందనాలు. ఈరోజు నాన్నగారి 28వ వర్ధంతి జరుపుకుంటున్నాం. ఆయన భౌతికంగా మన మధ్య లేకున్నా మనస వాచ కర్మణ ఆయన ఆత్మ మన చుట్టూ పరిభ్రమిస్తూనే ఉంటుంది. మేము చేసే ప్రతి ఆలోచనలో, మేము మాట్లాడే ప్రతి మాటలో, మేము చేసే ప్రతి కార్యంలో ఆయన స్ఫూర్తి ఉంటుంది. అటువంటిది ఎన్టీఆర్ అనే 3 అక్షరాలు సంచలనానికి మారుపేరు. ఇటు సినీ రంగంలో కానీ, అటు రాజకీయ రంగంలో కానీ ఎన్నో సంచలనాలు సృష్టించారు. ఆ డీటెయిల్స్లోకి నేను వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే ఈ సభ మనం కృష్ణవేణి అమ్మగారిని సత్కరించుకోవడానికి పెట్టుకున్నాం. ఇప్పుడు నాన్నగారి గురించి మాట్లాడాలి అంటే 75 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. నవంబర్ 24, 1949లో మన దేశం సినిమా విడుదలైంది. ఆ విడుదలైన సినిమా బాగా మంచి సక్సెస్. దాంట్లో ఒక పాత్ర ఉంది, ఇన్స్పెక్టర్ పాత్ర. అందరి దృష్టిని ఆకర్షించింది ఆ పాత్ర. ఎవరా ఇతను, కొత్త వాళ్ళు, ఇంత అద్భుతంగా చేశాడు, లీనమైపోయాడు ఈ పాత్రలో అని అందరూ అనుకుంటున్న సమయం దానికి కూడా ఒక కథ ఉంది. నాన్నగారు డిగ్రీ చేసేటప్పుడు గుంటూరు క్రిస్టియన్ కాలేజ్లో ఎల్వి ప్రసాద్ గారు ముఖ్య అతిథిగా వెళ్ళారు. అక్కడ డ్రామా పోటీలు జరుగుతున్నాయి. ఈయన చీఫ్ గెస్ట్గా బహుమతి ప్రదానం చేసేందుకు వెళ్ళారు. అప్పుడు బాలనాగమ్మ నాటకం వేయవలసి వచ్చింది. ఆ బాలనాగమ్మ పాత్ర చేసే అమ్మాయి ఏదో కారణాల వల్ల రాలేకపోయింది. అప్పుడు అందరూ ఏంట్రా అంటే ఎవరు చేయను అన్నారు. ఇక అప్పట్లో నాన్నగారికి ఆ డ్రామాలు అవి అంటే ఆయనంతా చేసేవారు. కాబట్టి అందరూ వెళ్ళి ఆయన్ని రిక్వెస్ట్ చేశారు, మీరే వేయాలి బాలనాగమ్మ క్యారెక్టర్. ఆయన వచ్చి నేనేంటి ఆడవాళ్ళ క్యారెక్టర్ నేనేయటం ఏంటి, వేయనన్నారు. కాకపోతే అందరూ బాబు మీరు వేయకపోతే ఈరోజు ఈ డ్రామా క్యాన్సిల్ చేసుకోవాలి మేము, అప్పుడు పోటీ నుంచి తప్పుకోవాల్సి వస్తుందన్నారు. వాళ్ళందరూ బతిమాలితే నాన్నగారు ఒప్పుకున్నారు. కాకపోతే ఆయన షరతు పెట్టారు, ఒక నిబంధన అన్నారు. ఏంటి ఆ నిబంధన అన్నారు. నేను వేస్తాను, పాత్ర అయితే వేస్తాను, కాకపోతే మీసం తీయనన్నారు. అవునా కదా? అవును. సో ఆయన మీసం తీయకుండా బాలనాగమ్మ క్యారెక్టర్ వేశారు, మెప్పించారు కూడా జనాన్ని. సో ఎల్వి ప్రసాద్ గారు ఆయన నటనకి ముగ్ధుడై రామారావు గారిని, బాబు నిన్ను పిలుస్తాను, వచ్చి నన్ను కలువు అని చెప్పారు ఆయన. అలా మొదలైన ప్రస్థానం.